నమస్తే, రామ్ రామ్, అస్సలాం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎడ్ ప్లస్ ఛానల్ లైవ్ సెషన్ టీఎస్సీ 2024 ఎస్ఏ ఎల్పి టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 39కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ లైవ్ సెషన్ ఎవరైతే ఆంధ్ర అలాగే తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఎవరైతే హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి కోసం, సో వాళ్ళకైతే వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ లైవ్ సెషన్. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకు మోస్ట్లీగా మరి ఆంధ్రాలో 40 మార్కులు, అలాగే తెలంగాణలో 44 మార్కులు మనకు హిందీ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. అయితే మనం అడిషనల్‌గా ఏం చేస్తున్నామంటే జనరల్ నాలెడ్జు, కరెంట్ అఫైర్సు, అలాగే హిందీ కంటెంట్‌తో పాటుగా పీఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీ భాషా శిక్షణకు సంబంధించి, శైక్షణిక దృష్టికోణం సంబంధించి ఇలా అన్ని టాపిక్‌లు అంటే మనకు ఓవరాల్ 80 మార్క్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. మరి ఇప్పటిదాకా ఎవరైతే ఈ లైవ్ సెషన్స్ ఇంతకుముందు ప్రాక్టీస్ సెట్స్ ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసమైతే కింద డిఎస్సి హిందీ క్లాసెస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ ప్రతీది కూడా మీకు అక్కడ అవైలబుల్‌లో ఉన్న రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు ఏందంటే ఈ లైవ్ క్లాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లాస్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది ఆల్రెడీ లైవ్ అయిపోయిన తర్వాత మీకు రికార్డెడ్ వీడియోగా మారిపోతుంది కాబట్టి మీరు అక్కడ ప్లేలిస్ట్‌లో వెళ్ళేసి అన్నీ కూడా చూసేయొచ్చు. అలాగే ఇంకా ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి చాలామందికి కూడా. సో చాలామందికి ఒక అవగాహన అటువంటిది వస్తుంది. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మనం లేట్ చేయకుండా ఈరోజు మరి క్వెషన్స్ అన్నీ కూడా చూసేద్దాం. సో ఎవరైతే వస్తున్నారో అందరూ కూడా లైవ్ సెషన్‌లో వచ్చేసి పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇక్కడ అడిగేటువంటి ఓరల్ క్వెషన్స్ కూడా మీరు కామెంట్‌లలో అలాగే లైవ్ చాట్‌లలో కూడా మీరు ఆన్సర్ అనేది చేసేయండి. సో అక్కడ మీకు బెస్ట్ ఏదైతే కామెంట్ ఒకటి వస్తుందో ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు లైవ్‌లో ఈ నెక్స్ట్ డే లైవ్ సెషన్‌లో మళ్ళీ ఇది మీకు అక్కడ మీ యొక్క కామెంట్‌ని డిస్‌ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి ఒక రకంగా మీకు కూడా అది ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుందని భావిస్తున్నాను. మరి చూస్తున్నట్లయితే ఈ పీడిఎఫ్ ఏదైతే వెంటనే లైవ్ అయిన వెంటనే మీకు ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ నుంచి కూడా ఈ ప్రాక్టీస్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క ప్రాక్టీస్‌లో భాగంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చని నేను కోరుకుంటున్నాను అండి. సో మరి ఇప్పటిదాకా మీరు చూసుకున్నట్లయితే దీంట్లో మనం చాలా మంచి మంచి క్వెషన్స్ అయితే తీసుకొస్తున్నాం. సో ఎటువంటి రిపీటెడ్ క్వెషన్స్ అయితే ఉండవు కాబట్టి ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. ఇంతవరకు మనం ఇన్ని లైవ్ సెషన్స్ చేసాం కదా! ఇందులో ఒక్క క్వెషన్ కూడా మీకు ఎక్కడ కూడా రిపీట్ అవ్వదండి. సో రిపీట్ అవ్వకపోవడం ఏందంటే మీకు రోజు క్లాస్ నోట్స్ రాసుకుంటున్నట్లయితే మీరు దాంట్లో అడిషనల్‌గా మీరు ప్రతిరోజు ఒక కొత్త నోట్స్ అనేటువంటిది తయారు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఫైనల్‌గా మీరు ఎగ్జామ్ రాయబోయే టయానికైతే ఈ నోట్స్ ఏదైతే ఉందో మీకు చాలా పెద్దదిగా అయిపోతుంది. సో చాలా కంటెంట్ మీ దగ్గర వచ్చి చేరుతుందని భావిస్తున్నాను. సో అంతే కాకుండా మీ యొక్క సపోర్ట్ ఏంటంటే ఇది మీ యొక్క సపోర్ట్ ఉన్నట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేస్తున్నట్లయితే అలాగే ఫస్ట్ టైం వచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే అదే నాకు ఒక పెద్ద ఎంకరేజ్‌మెంట్ అండి. ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ, అలాగే ఫీడ్‌బ్యాక్ కానివ్వండి, ఏమైనా సజెషన్స్ ఉన్నట్లయితే కింద మీరు కామెంట్‌లో తెలియజేయండి. దానికి తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఆ విధంగా నెక్స్ట్ డే లైవ్ సెషన్ ఏదైతే ఉందో అది మీకు మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ లైవ్ సెషన్ ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. చాలా మంచి క్వెషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక రోజు కొన్ని టాపిక్‌లు చేస్తే ఇంకొక రోజు ఇంకో కొన్ని టాపిక్‌లు మొత్తంగా మనం హిందీ కంటెంట్‌కి సంబంధించి ఏవైతే సిలబస్ ఉందో డిఎస్సిలో తెలంగాణ అలాగే ఆంధ్రాలో దానికి సంబంధించి మొత్తం అయితే ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా మీకు యూస్‌ఫుల్‌గా అవుతుంది. మనం లేట్ చేయకుండా అయితే మరి మిగతా విషయాలు కూడా మధ్యలో మధ్యలో మాట్లాడుకుంటా ఉందాం. అయితే ఈ వీడియో లైవ్ సెషన్ చేయబోయే ముందర మనం క్వెషన్ చేయబోయే ముందర ఇక్కడ ఇంకోటేందంటే మనకు ఈ యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్‌కి గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇంకెవరైతే చూడలేదో సో కింద అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు మన ఛానల్‌లో కూడా ఉంటుంది. వీడియో అక్కడ నుంచి కూడా చూసేయొచ్చు. సో మళ్ళీ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు దాంట్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. మరి లేట్ చేయకుండా అయితే ఈరోజు మనం ఇవి చూసేద్దాం. ఫస్ట్ ప్రశ్న చూసేద్దాం. మొదటి ప్రశ్న. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న మీ స్క్రీన్ ముందర మరి దీని యొక్క క్వెషన్‌కి ఆన్సర్‌లను కూడా చేసేయండి మీరు. రైట్ అండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి మొదటి ప్రశ్న बुद्ध की शिक्षाओं का सबसे पुराना संग्रह किस भाषा में है? ऑप्शन ए संस्कृत, बी अवधी, सी प्राकृत, डी पाली। इसमें आपका उत्तर कमेंट कर सकते हैं। कौन सा आपका उत्तर कमेंट सकते हैं। जो भी हैं आप सभी को राम राम, గుడ్ ఈవినింగ్ అండి. ఒకసారి అందరికి కూడా ప్రణామ్, నమస్తే. మరి అందరూ కూడా జాయిన్ అయిపోయేసి మీ యొక్క కామెంట్లన్నీ కూడా అన్నీ ఇక్కడ చేసేయండి. సో మరి చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ కరెక్ట్ అండి. మనకు పాలీ భాష అనేటువంటిది ఇది పెట్టడం జరిగిందండి. రైట్. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. ఇక్కడ మరి
सीरम इंस्टीट्यूट ऑफ इंडिया ప్రైవేట్ లిమిటెడ్ का मुख्यालय कहाँ पर स्थित है? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇది మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో అయితే రావడం జరుగుతుంది కాబట్టి అందుకైతే ఇక్కడ మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ కోల్కతా, బి పూనా, సి హైదరాబాద్, డి చెన్నై. ఇందులో ఏదో మీరు కామెంట్ చేసేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని యొక్క సెకండ్ ఆప్షన్ ఎవరైతే బి ఇస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ కూడా కరెక్ట్ అండి. మరి పూణే ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ ఉందండి మనకు పూణేలో. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి. ఇక్కడ మీ స్క్రీన్ ముందరికి చూడండి. శ్వేత్ క్రాంతి కే జనక్ కిసే జానా జాతా హై. మనం ఇంతకు ముందు లైవ్ సెషన్లో అయితే ఈ క్వశ్చన్ గురించి చాలా డిస్కస్ చేసాం అక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఎంఎస్ స్వామినాథన్, బి హెచ్ఎం దలయా, ఆప్షన్ సి వర్గీస్ కురియన్, ఆప్షన్ డి త్రిభువన్ దాస్ పటేల్. మరి ఎవరైతే ఇంతకుముందు లైవ్ సెషన్లలో ఈ క్వశ్చన్ సంబంధించి వచ్చినప్పుడు మనం ఒక ఎక్స్ప్లెనేషన్ చేసాం, చాలా కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం కాబట్టి సో ఈ క్వశ్చన్కి అందరూ కూడా కరెక్ట్ చేస్తాను అనుకుంటాను. మరి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ కరెక్ట్ అండి. ఇది వర్గీస్ కురియన్ గారు అయితే ఇవ్వడం జరిగిందండి. రైటా? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయనని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం జరుపుకున్నాం. సో ఇంకా రెండోసారి కూడా నేను దీని గురించి రిపీట్ చేయాలో తెలుసుకోలేదు. మరి ఎవరైతే ఆప్షన్స్ ఇస్తున్నారో కూడా ఎగ్జామ్ కరెక్ట్ అండి. సో అందరు కూడా కామెంట్ అయితే చేసేయండి. మీ ఆన్సర్లను కూడా నేను కామెంట్ల రూపంలో ఇక్కడ చూస్తున్నానండి. 4వ ప్రశ్న చూడండి. కిస్ राज्य में द्विसदनीय विधायिका नहीं है? ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు 2 హౌసెస్ ఉంటాయి కదా, లైక్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి. రైట్. సో మళ్ళీ అక్కడ చూసుకున్నట్లయితే మరి ఏ స్టేట్లో ఈ 2 హౌసులు ఏంటంటే కేవలం ఒకటే ఉన్నటువంటిది ఉంటుంది. అదేదో అనేది ఇక్కడ కనుక్కోమని చెప్తున్నారు. ఆప్షన్ ఏ బీహార్, బి ఉత్తరప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి మహారాష్ట్ర. మీ ఆన్సర్ ఎందుకు కామెంట్ చేసేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. సో మనకు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్యలో. సో అందుకనే నేను ఈరోజు కూడా ఈ లైవ్ సెషన్లో ఈ క్వశ్చన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దీని యొక్క ఆన్సర్ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ కరెక్ట్ అండి. ఇది మనకు ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఎగ్జామ్ కూడా కరెక్ట్ అండి. ఇది మధ్యప్రదేశ్లో అయితే మనకు ఒకటే ఉన్నట్టు ఉంది. రైట్. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఇచ్చారు కదా, బీహారు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అని చెప్పేసి. ఇక్కడ కింద ఇంకో చిన్న నోట్ అండి మీకు. మరి చూసుకున్నట్లయితే కర్ణాటక, రైట్ అండి, చాలా గుర్తుపెట్టుకోండి మీరు. కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణలో మాత్రమే ఈ 6 స్టేట్లలో మాత్రమే మనకు ఈ ద్విసదనీయ విధాయిక అనేటువంటివి ఉన్నాయండి. లైక్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. రైట్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. సో మరి మీ యొక్క ఫీడ్బ్యాక్, మీ యొక్క ఒపీనియన్ ఎందుకు మీరు షేర్ చేస్తుండాలి. అలాగే ఈ క్వశ్చన్స్ ఎలా అనిపిస్తున్నాయి మీరు కామెంట్ చేస్తుండండి. ఇక్కడ మీ కామెంట్స్ అని కూడా నేను చూస్తున్నానండి. ఇవాళ మీరైతే ఆన్సర్లు చేసేయండి. మరి ఆప్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ముందర మనం క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్. पृष्ठीय क्षेत्रफल द्वारा विश्व की सबसे बड़ी तेज ताजे पानी की झील कौन सी है? తాజే పానీకి ఝీల్ కౌన్ సి హై అంటే ఇదైతే ఉందో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పృష్టివ్ అంటే ఫ్రెష్ వాటర్ ఏదైతే చూసుకున్నట్లు అందులో చూసుకున్నట్లయితే మరి అతిపెద్ద సరస్సు ఏది అని అడుగుతున్నారు. క్షేత్రీఫల్ అంటే ఫ్రెష్ వాటర్గా ఉన్నటువంటి ఏదైతే వాల్యూమ్ ఉంటుందో దానికి సంబంధించి అతిపెద్ద మరి వరల్డ్లోనే పెద్ద సరస్సు ఏది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకున్నట్లయితే कैस्पियन सागर, बी सुपीरियर झील, सी मिशिगन सील, डी ग्रेट स्लेव झील. इसमें कौन सा हो सकता है? आपके उत्तर में कमेंट कीजिएगा. यहाँ पर मैं आप सभी के देख रहा हूँ कि यहाँ पर देखिएगा जी, जिन्होंने भी ऑप्शन दे रहे हैं कि सुपीरियर झील एकदम सही जा रहे हैं. ఇది దీనికి రెండవ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మరి వాల్యూమ్ పరంగా అస్సలు మనం చూసుకున్నట్లయితే అతి పెద్దది ఏది అని చూసుకున్నట్లయితే మనకు నార్మల్గానే ఇది ఇక్కడ ఫ్రెష్ వాటర్ కాకుండా జనరల్గా మనకు వరల్డ్లోనే అతిపెద్ద మరి ఏది సరస్సు అని అడిగినట్లయితే ఆప్షన్ డి అనేటువంటిది అవుతుందండి. వరల్డ్ లార్జెస్ట్ లేక్ అండి. వరల్డ్ లార్జెస్ట్ లేక్ అంటే మనకి ఏదైతే ఉందంటే కేస్పియన్ సాగర్ వస్తుంది. మరి దీన్ని చూసుకున్నట్లయితే మొత్తం మనకు ఈ బి ఆప్షన్ ఏదైతే ఉందో సుపీరియర్ మొత్తం 83,000 కిలోమీటర్లు మేర అయితే ఇది ఉండనుండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనం చేసుకున్నాం. మరి ఇక్కడ ఈరోజు ఓరల్ క్వశ్చన్ ఏంటంటే వరల్డ్లోనే అతిపెద్ద నది ఏంటో మీరు కామెంట్ చేసేయండి. సో ఈరోజు ఓరల్ క్వశ్చన్ అదండి, వరల్డ్లోనే అతిపెద్ద నది ఏంటో
అది ఎక్కడ ఉందో కూడా కామెంట్ చేసేయండి, ఏ దేశంలో ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సుపీరియర్ ఝీల్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే మనకు యుఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్లో మనకైతే ఈ లేక్ అనేటువంటిది, ఈ సరస్సు అనేటువంటిది ఉందండి. సో ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి 6వ ప్రశ్న, విజయ్ పకోడే ఖా రహా హై రేఖాంకిత్ శబ్దమే క్రియా హై. చూడండి మనం ఇన్ని రోజుల నుంచి లైవ్ సెషన్స్ అన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి సో ఇప్పటి వరకు కూడా మనం ఈ టాపిక్ మీద అయితే క్వశ్చన్ తీసుకురాలేదు కాబట్టి ఈరోజు ఈ క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇది దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు ఈ క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి ఆప్షన్ చూసుకున్నట్లయితే అకర్మకు, ప్రేరణార్థకు, సకర్మకు, ద్వికర్మకు. దీని మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏ క్రియ ఉంది అని అడుగుతున్నారు, సకర్మక అకర్మక. అది చూసుకున్నట్లయితే మనకు ఏమైతే ఉందంటే ఈ क्रिया का प्रभाव सीधा कहाँ पर पड़ रहा है, यहाँ पर कि कर्म पर पड़ रहा है. जैसे कि खा रहा है, इसका प्रभाव कहाँ पर पड़ रहा है, पकौड़े पर. इसलिए हमारा जो उत्तर जाएगा, जिन्होंने भी ऑप्शन सी दे रहे हैं एकदम, जिन्होंने ऑप्शन सी दे रहे हैं एकदम बढ़िया जी, कि सकर्मक क्रिया है जी, जिस पर सीधा प्रभाव कर्ता पर पड़ता है तब उसे हम कहते हैं कि आकर्मक क्रिया. चलिए अगला प्रश्न देखते हैं आपकी स्क्रीन के सामने. 7वां प्रश्न देखिए, कौन सा शब्द सकर्मक क्रिया है. कमेंट कीजिएगा कौन सा शब्द सकर्मक क्रिया है. जैसे कि यहाँ पर साकर्मक टाइप हुआ है लेकिन इसको आकार जो आ की मात्रा है इसको काट लीजिएगा. फिर यहाँ पे देखिए ऑप्शन ए हंसना, बी लिखना, सी दौड़ना, डी सोना. कमेंट कीजिएगा आपके जो उत्तर सभी भी आ रहे हैं जी. तो मैं यहाँ पर देख रहा हूँ कि देखिए फिर इसका आंसर सीधा हो जाएगा कि अपना क्या है, लिखना हो जाएगा. लिखना ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కరెక్ట్ అండి. మరి మిగతావి ఎందుకు కాదండి సార్ అంటే మరి హస్న, దౌడున, సోన. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏదైనా కానీ ఈ పదాలు ఉంటాయి కదా, ఈ పదాలతో మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. సెంటెన్స్ ఫార్మేషన్ చేసినప్పుడు ఈ పదాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభావం సీదా మనకి దేని మీద పడాలి, కర్మ మీద పడాలి. కర్మ మీద పడినప్పుడే మనకు ఇది సకర్మక అవుతుంది. ఇప్పుడు మనం చూసుకోండి లిక్నా అని ఉంది కదా, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకున్నాం కదా, అదే దాని నుంచి స్టార్ట్ చేద్దాం. లిక్నా. ఇప్పుడు చూడండి పత్ర పత్ర లిఖ్ రహా హై. చూడండి పత్ర లిఖ్ రహా హై. ఇక్కడ మీరు క్వశ్చన్ వేయండి దీన్ని. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది, ఇది ఇప్పుడు రామ్ పత్ర లిఖ్ రహా హై అని ఉంది క్వశ్చన్ ఇక్కడ సెంటెన్స్. దీన్ని మీరు క్వశ్చన్ వేయండి రామ్ క్యా లిఖ్ రహా హై. రామ్ క్యా అన్నప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది, ఏమని వస్తుంది, పత్ర పత్ర లిఖ్ రహా హై. అందుకనే ఇది మనకు ఈ లిఖన ప్రభావం దేని మీద పడుతుంది, మనకు పత్ర మీద పడుతుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే ఇది సకర్మక్ అవుతుంది, సకర్మక్ క్రియ. రైట్ అండి. సో మరి మిగతావి హస్నా, దౌడనా, సోనా. బచ్చా సో రహా హై. बच्चा क्या सो रहा है, नो आंसर. बच्चा दौड़ रहा है, क्या दौड़ रहा है, లేదు. సో ఆన్సర్ లేదు కాబట్టి మనకు ఇవి ఆన్సర్ కాదు. నెక్స్ట్ లడ్కీ హస్ రహీ హై. హస్ రహీ హై, లడ్కీ క్యా క్యా కర్ రహీ హై అంటే ఇది మనకు హస్ రహీ హై, హస్నా అనేటువంటిది కరెక్ట్గా రాదు కాబట్టి సో మనకు ఇప్పుడు లడ్కీ హస్తీ హై, లడ్కీ క్యా హస్తీ హై, లడ్కీ క్యా హస్తీ హై ఉండదు కాబట్టి సో ఇది మనకు రాదు. సో ఇటువంటివి మీకు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇలాంటివి మనకు క్వశ్చన్లలో మనకి ఎగ్జామినరు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ డిఎస్సి లైవ్ క్లాసెస్ ఎప్పుడైతే ఎగ్జామ్ వరకు కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా నిర్విరామంగా మనమైతే ఈ లైవ్ సెషన్స్ అయితే చేస్తాం. మిస్ అవ్వకుండా ఏ రోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా అయితే మనం ఇక్కడ అందించడం, ఎటువంటి పరిస్థితులైనా కూడా మీకు ఒకవేళ హార్డ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం అక్కడ కనీసం 20 క్వశ్చన్స్ అయినా కూడా మనం ఇక్కడ లైవ్ సెషన్లో చేస్తాం. ఎందుకంటే ఇది ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశం, ఇక్కడ నుంచి కనీసం జాబ్ కొట్టాలనే ఒక లక్ష్యమేనండి, గట్టి తాపత్రయమేనండి. సో ఆ విధంగానే మనం ఈ లైవ్ సెషన్ తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు మీ యొక్క సపోర్ట్ చాలా ముఖ్యమండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి కర్మకి దృష్టి సే క్రియాకే భేద్ హై. కర్మకి దృష్టి సే క్రియాకే భేద్ హై. క్రియాకే భేద్ చాలా రకాలుగా ఉంటాయి మనకు. అయితే ఇక్కడ మనకు కర్మకి దృష్టికి అడుగుతున్నారు కాబట్టి మరి ఆప్షన్ ఏ అకర్మక్ और सकर्मक, ऑप्शन बी एक कर्मक और द्विकर्मक, ऑप्शन सी संयुक्त और पूर्वकालिक, మరి ఆప్షన్ డి కోయి నహి. దీన్ని కూడా చూసుకున్నట్లయితే మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆన్సర్లను కూడా ఇక్కడ చూస్తున్నానండి. మరి అందరూ కూడా దీనికి ఏదో ఆన్సర్ కరెక్ట్ చేసేయండి. రైట్ అండి, రైట్. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఎగ్దమ్ కూడా కరెక్ట్ అండి. ఏందంటే అకర్మక్ ఆర్ సకర్మక్ క్రియ. చూడండి మనకు కర్మకి దృష్టి సే అన్నాడు. సో మనకు ఎగ్జామ్‌లో కూడా మోస్ట్‌లీ దీని మీదనే ఫోకస్ చేస్తాడు. కర్మకి మనకు ఫోకస్ చేస్తాడు కాబట్టి సో మనకు ఇది ఈ ఆన్సర్ అవుతుంది. సో ఇటువంటి క్వెషన్స్ కూడా వస్తాయి. మోడల్ ఆఫ్ క్వెషన్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ మీకు నేను పరిచయం చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు నీట్‌గా హెల్ప్ చేస్తాను అనుకుంటాను. దీని విధంగానే మీరు ఒక ఫీడ్‌బ్యాక్ అనేది అందించండి. అలాగే నెక్స్ట్ చూడండి కౌన్సీ సకర్మక్ క్రియ హే అని చెప్పి అడుగుతున్నారు. మరి ఇక్కడ చూడండి కింద మళ్ళీ ఇప్పుడు కొన్ని వేరే పదాలు మార్చారు. మరి దీంట్లో ఏది సకర్మక్ అని అడుగుతున్నారు. ఆనా, లేనా, జానా, మర్నా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా కరెక్ట్ అండి. లేనా. ఇప్పుడు చూడండి సురేష్ పైసే లే రహా హై ఇది సెంటెన్స్. ఇక్కడ మీరు క్వశ్చన్ వేయండి. ఇక్కడ పైసే దగ్గర మీరు కైసే అని పెట్టేసి సురేష్ క్యా లే రహా హై పైసే లే రహా హై. సురేష్ క్యా లే రహా హై పైసే లే రహా హై. సో ఇలాగా మనకు ఇది క్వశ్చన్ వేస్తే మనకు ఏమనేది రావాలి కాబట్టి ఇక్కడ ఏమనేది వంటి దానికి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది మనకు సకర్మకు. సో అందుకని ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి 10వ ప్రశ్న మేరే ఘర్ మే మేరీ మా ఖానా బనాతీ హై క్రియా చునియే. ఇందులో క్రియ ఏమని అడుగుతున్నారు. మేరీ మా ఖానా బనాతీ హై ఘర్ మే. ఈ క్వశ్చన్‌కి అందరూ కూడా ఈజీగా ఆన్సర్ చేస్తారని నేను భావిస్తున్నాను. మరి తీసుకున్నట్లయితే ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కరెక్ట్ అండి. ఇది మరి బనాతీ హై అనేటువంటిది క్రియాపదం కాబట్టి ఇదే మనకు ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ అవుతుందండి. సో రైట్. మరి నెక్స్ట్ చాలామంది కూడా ఈరోజు కామెంట్ అయితే నేను చూశాను. ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే సార్ మాకు కావ్య శాస్త్రికి సంబంధించి తీసుకొని రండి. అలాగే మనకు ఇచ్చినటువంటి ఏవైతే లైన్స్ ఇస్తారో అంటే పంక్తి ఇస్తారు కదా. పంక్తి ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రసాన్ని అంటే ఎందులో ఏ రసం ఉందని చెప్పేసి ఎలా గుర్తుపట్టాలి సార్ అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనం అయితే క్వశ్చన్లు అయితే చేసాం. ఇంతకుముందు లైవ్ సెషన్లో కూడా అయితే మనం చేసాము. అటువంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో దాంట్లో మనం ఏవైతే పంక్తులు ఇస్తారో ఆ పంక్తుల్ని మనం బాగా చదవాలండి. పంక్తుల్ని ఒకసారి చదివితే మనకు అర్థం కాకపోవచ్చు. రెండోసారి చదవాలి, మూడోసారి చదవాలి, నాలుగోసారి చదవాలి, ఐదోసారి చదివినప్పుడు అందులో ఒక భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే మొత్తానికి కాకపోయినా ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకే దీంట్లో మరి శృంగార్ వియోగ్ ఉందా, శృంగార్ సంయోగ్ ఉందా, మరి ఇందులో భక్తి రస్ ఉందా, మరి ఇందులో ఏమైనా ఇది ఉందా, భయానక్ ఉందా, రౌద్రం ఉందా, వీర్ ఉందా. సో ఇవన్నీ కూడా ఉన్నట్టున్నాయా అని చెప్పేసి మనం ఒక్కొక్కటి ఎలిమినేషన్ చేసుకున్నట్లయితే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్ని మ్యాచ్ చేసి చూడండి. అక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో కంపల్సరీ ఒకటి ఉంటుంది కాబట్టి మీరు అందులో ఒక్కొక్కటి ఎలిమినేషన్ చేస్తున్నట్లయితే అటువంటి దానికి ఈజీగా అయితే మీరు ఐడెంటిఫై చేయొచ్చండి. సో అలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు ముందు కూడా నేను దానికి సంబంధించి కూడా మీకు క్వశ్చన్లు తీసుకొస్తాను కాబట్టి మీకు అది ఈజీగా అర్థమవుతుందండి. సో ఇక్కడ మరి 11వ ప్రశ్న చూడండి. ధుంధలా శబ్దమే విశేషణ హై. ఎటువంటి విశేషణ ఉందని అడుగుతున్నారు. ధుంధులా అనేటువంటి పదము ఎటువంటి విశేషణ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చూడండి. ఇక్కడ మరి సంఖ్యావాచక్ విశేషణ్, బి గుణవాచక్ విశేషణ్, సి సార్వనామిక్ విశేషణ్, డి కోయి నహి విశేషణ్. ఇక్కడ విశేషణం అని ఇక్కడ టైప్ అయింది. సెక్షన్లో కోయి నహి అండి. సో మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సంఖ్యావాచక్ అంటే మనకు దీంట్లో నెంబర్ అనేటువంటిది వస్తుంది ఆల్రెడీగా. సో ఇది తీసేయండి. నెక్స్ట్ మరి సార్వనామిక్ విశేషణ్ అంటే మనకు ఏదైతే సంజ్ఞ ముందుకు వచ్చి ఇది ఉపయోగపడుతుందో ఆ సంజ్ఞ యొక్క విశేషతను తెలుపుతుందో అప్పుడు మనకి ఇది సార్వనామిక్ విశేషణ అవుతుంది. సో ఆటోమేటిక్గా మన ఆన్సర్ ఏమవుతుంది. మరి ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా కరెక్ట్ అండి. రైట్. గుణవాచక్ విశేషణ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 12వ ప్రశ్న సరీఖా శబ్దమే విశేషణ్ హే. మరి ఇక్కడ మీకు అనిపిస్తుండొచ్చు సార్ ఈ సరీఖా శబ్దం అనేటువంటిది మాకు తెలియట్లేదు, మరి క్వశ్చన్కి మేము ఆన్సర్ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఇక్కడ కూడా సేమ్ అదేనండి. మీకు ఒకవేళ క్వశ్చన్ అర్థం కాకపోతే కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూసినట్టయితే అందులో మీకు ఏదో ఒకటి ఐడియా అనేటువంటి వస్తుంది. సో అప్పుడు అందులో మీరు ఎలిమినేషన్ భాగంలో కూడా తీసుకోవచ్చు. అయితే నేను మీకు చెప్తానండి. సరీఖా అంటే దాని యొక్క మీనింగ్ వచ్చేసి మనకు జైసా అనేటువంటిది మీనింగ్ వస్తుందండి. సో చాలామంది కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది మీకు నేను ఇక్కడ చెప్తున్నాను జైసా. మరి జైసా అనేటువంటిది ఇప్పుడు మేరే జైసా ఆద్మీ కోయి నహీ హై లేదా ఆప్ జైసే మహాన్ వ్యక్తి కోయి నహీ హై. ఇప్పుడు మనం ఎవరైనా మన ముందు మంచి చేసినప్పుడు మనం వాళ్ళని ఏదో చెప్పాలనుకున్నప్పుడు మనం ఎలా అంటాం, అబ్బా మీలాంటి వాళ్ళు ఎవరు ఉండరండి ప్రపంచంలో,
ఇంత మంచిగా ఉన్నారు, ఇంత మంచి సహాయాన్ని అందించారు మాకు అన్నట్లు మనం అంటుంటాం కదా. సో అలాగా మనం లాంటి అన్న జైసా అని అంటాం కదా. జైసా అన్నప్పుడు సరీకా అనేటువంటి పదాన్ని అయితే మనం వాడుతుంటాం, రైట్ అండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గుణవాచక సర్వనామం, గణనావాచక సర్వనామం, సముదాయవాచక ఇక్కడ విశేషణాన్ని మాట్లాడుకోవాలి. గుణవాచక విశేషణం, गणनावाचक विशेषण, సముదాయవాచక విశేషణ, క్రియావాచక విశేషణ, రైట్ అండి. సో ఈ విశేషణ గురించి మనం కూడా ఇంతకుముందు కూడా లైవ్ సెషన్లో ఎక్కడ చేయలేదు కాబట్టి ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నా యొక్క ఉద్దేశం ఆల్ టాపిక్ కవర్ చేయడం అనేటువంటిదే ఉద్దేశం. మీరు ఒకసారి మరి మీ దగ్గర ఉన్నటువంటి సిలబస్ ఏదైతుందో అది మీరు దగ్గర పెట్టుకొని చూస్తున్నట్లయితే మరి ఈ టాపిక్ కూడా కవర్ అయినట్లయితే మీరు టిక్ పెట్టుకుంటూ ఉండండి. సో మిగతా వాళ్ళు ఇంకెవరైతే లైవ్ సెషన్స్ ఇంతకుముందు చూడలేదు అవి కూడా అన్ని చూసేయండి, మీకు ఒక టాపిక్ మీద అవగాహన అనేటువంటిది వస్తుంది. మరి దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి, ఇది కూడా గుణవాచక విశేషణే అవుతుంది, రైట్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూసేయండి. ఇక్కడ 13వ ప్రశ్న, నిమ్న में से विशेषण शब्द है शैशव, माधुर्य, आर्थिक, बचपन. మరి దీంట్లో కరెక్ట్ ఇటువంటి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో ఈ యొక్క మీ ఆన్సర్లు ఏవైతే వస్తాయో మీ అప్పటిదాకా నేను వెయిట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంకోసారి చదవండి. నిమ్న మేసే విశేషణ శబ్ద హై, ఇలా పదాలు ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేసే ఉంటాయి కాబట్టి మనం ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండేసి మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే శైశవ్, మాధుర్య, బచ్పన్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మూడు కూడా ఏవొస్తాయి అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మూడు కూడా మనకు భావవాచక సంజ్ఞలో వస్తాయి, రైట్ అండి. ఏమొస్తాయి? భావవాచక సంజ్ఞలో వస్తాయి. మరి నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరి ఆర్థిక్ అనేటువంటిది మాత్రం మనకి ఏ కింద వస్తుందంటే విశేషణ కిందకి వస్తుంది, రైట్ అండి. సో ఆర్థిక స్థితి అంటే ఏదైనా ఒక పదం ముందుకి ఇది వస్తుంది కాబట్టి అందుకని ఇది మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందండి, రైట్. మరి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చారో ఎగ్దమ్ కరెక్ట్ అండి. 14వ ప్రశ్న చూడండి. कौन सा विशेषण शब्द है बनारसी, భారతవర్ష, బాజార్, ఖేతి. దీని యొక్క మరి ఆన్సర్ ఏందో మీరు కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకు ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంఖ్య రూపంగా అయితే వస్తున్నాయండి. ఇక్కడ ఏదైతే భారతవర్ష, బాజారు, ఖేతి ఇవన్నీ కూడా సంఖ్యలే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బనారసి అనేటువంటిది మనకు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే ఆప్షన్ చేస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బనారసి అంటే ఎవరైతే బనారస్లో నివసిస్తుంటారో వాళ్ళని మనం బనారసీలో అంటాం కదా. సో ఇప్పుడు మనం ఇండియాలో ఉంటాం కాబట్టి సో మన వాళ్ళు అక్కడెక్కడైనా పోతే వాళ్ళు ఏమంటారు, మన ఇండియన్స్ భారతీయులు అని అంటాం. సో భారతీయులు అనేటువంటిది ఒక విశేషమైన పదం కాబట్టి సో ఇది మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అవుతుంది. ఇక్కడ బనారసి అనేటువంటిది విశేషణ శబ్ద అవుతుంది. 15వ ప్రశ్న చూడండి. जो शब्द संज्ञा के पहले आकर संज्ञा की विशेषता का बोध कराते हैं उन्हें क्या कहते हैं. ఇటువంటి కూడా వాళ్ళు డెఫినేషన్ ఇచ్చేసి ఏ విశేషణ అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గుణవాచక విశేషణ, సంఖ్యావాచక విశేషణ, మరి పరిమాణవాచక విశేషణ, సార్వనామిక్ విశేషణ. ఇక్కడ మీకు ఒకటి చిన్నగా ఏంటంటే ఇంకొక బిట్ ఏమవుతుందంటే ఇక్కడ విశేషణకి కితనే భేద్ పోతే హే అంటే ముఖ్య భేద్ 4 ఉంటాయి. ఆ 4 కూడా ఇవేనండి, గుణవాచక, సంఖ్యావాచక, పరిమాణవాచక, సార్వనామిక్ విశేషణ అనమాట వంటివి వస్తాయి. సో అయితే ఇక్కడ మీకు ఈ బిసి ఏదైతే ఉన్నాయో సంఖ్యావాచక విశేషణలో కూడా మళ్ళీ టైప్స్ వస్తాయి, అలాగే పరిమాణవాచక విశేషణలో కూడా మళ్ళీ టైప్స్ వస్తాయి. పరిమాణవాచక అంటే దీంట్లో మనకు మాత్రాత్మక అనమాట, నిశ్చయ్, అనిశ్చయ్ అనేటువంటివి వస్తాయి. మరి ఇక్కడ సంఖ్యావాచక విశేషణ చూస్తున్నట్లయితే దీంట్లో మనకు క్రమవాచక అనేటువంటిది వస్తుంది, అలాగే గణనావాచక అనేటువంటిది వస్తుంది. సో ఇలాంటివి గణవాచక్ అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒకసారి ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 1 2 3 4 అని చెప్పేసి గిణితి ఏదైతే ఉంటుందో ఇది అని వస్తుంది. మరి క్రమవాచకం చూసుకున్నట్లయితే పహలా, దూసరా, తీసరా, చౌతా, పాంచ్వా అనేటువంటిది ఇలా వస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొకటి మరి ఆవృత్తి వాచక్ విశేషణ అంటే ఆవృత్తి దుగుణ, తిగుణ, చౌగుణ, పాంచ్గుణ అని చెప్పేసి ఇలా ఉంటుంది కాబట్టి ఇలాగా మనకు ఇవి అనేటువంటిది వస్తుంది. మరి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 15కి ఎవరైతే మరి ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఏమవుతుందంటే సార్వనామిక విశేషణ, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, రైట్ అండి. సో ఈ సార్వనామిక విశేషణ మనకు సంకేత వాచక కూడా అని వస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే మీరు చూసుకుంటూ ఉండాలి. 16వ ప్రశ్న చూడండి. బచ్చోं के लिए दूध बतासा किसकी रचना है. ఇక్కడ కిస్కి అనేటువంటిది ఉండాలి. बच्चों के लिए दूध बतासा किसकी रचना है. మరి దీని యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. ఆప్షన్ ఏ శ్రీ ప్రసాద్, బి సుమిత్రానందన్ పంత్, సి సోహన్ లాల్ ద్వివేది, డి త్రిలోచన్. మరి
ఇక్కడ మీరందరూ కూడా ఇది చదివేసి ఉండి ఉంటారు. ఎవరైతే మరి తెలంగాణగా అలాగే ఈ ఆంధ్రలో చూసినట్లయితే ఈ లెసన్ పేరు ఏదో మీరు కామెంట్ చేసేయండి ఏ లెసన్ రాస్తారో. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ సి ఎవరైతే కరెక్ట్గా ఇస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ కూడా కరెక్ట్ అండి. ఇది సోహన్ లాల్ ద్వివేది అనేటువంటిది అవుతుంది. సో మనం ఇంతకుముందు కూడా ఇతనికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు అయితే కూడా చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం కంటెంట్ సంబంధించి కూడా అయితే ఇక్కడ క్వశ్చన్లు చేస్తున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు. సో మరి 17వ ప్రశ్న చూడండి ఈరోజు. నెక్స్ట్, కాయాకల్ప్ కిస్కి రచన హే? మృదుల్ జోషి, ప్రేమ్చంద్, కాకా కాలేల్కర్, విష్ణు ప్రభాకర్. రైట్ అండి. మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మరి ఈ ఆన్సర్ చెప్పే ముందర మనం దీని గురించి కొంచెం మాట్లాడుకున్నట్లయితే మరి ఏదండి ఇది కాయకల్ప్ ఏ విధాలో ఉందో మీరు కామెంట్ చేసేయండి. కాయకల్ప్ ఏ విధాలో ఉంది మనకు కామెంట్ చేసుకున్నట్లయితే ఇది వచ్చి చూసినట్లయితే ఉపన్యాసం అండి. రైట్. ఎవరైతే మరి ఆన్సర్ ఇస్తున్నారో వాళ్ళ ఎగ్జామ్ కూడా కరెక్ట్ అండి. ఇది ఏందండి ఉపన్యాసం అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. రైట్. మరి ఈ ఉపన్యాసం ఎవరు రచించారు అని చెప్పి మనం చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళంతా కూడా కరెక్ట్ అండి. ఇది ఆన్సర్ వచ్చేసి ప్రేమ్చంద్. రైట్ అండి. రైట్ 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 అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 18వ ప్రశ్న, నీడ్ కా నిర్మాణ్ ఫిర్ కా ప్రకాశన్ వర్ష్. సో మరి ఇది మనం మాట్లాడుకున్న ముందర ఈ రచన ఎవరిదో మీరైతే కామెంట్ చేసేయండి. సో మీకైతే ఒక క్లూ అయితే ఇస్తున్నాను, అలహాబాద్ అని చెప్పేసి ఇస్తున్నాను. మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ గారి ఫాదర్ అండి. సో ఉన్కే పితా హే, అమితాబ్ బచ్చన్ కే పితా హే. तो इसका क्या हो सकता है? नीड का निर्माण फिर का प्रकाशन वर्ष 1970, 1972, 1975, 1980. సో మరి ఇక్కడ ఇది ఎవరైతే ఇస్తున్నారో రైట్ అండి. రైట్. ఓకే. చూడండి మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో एकदम కూడా కరెక్ట్ అండి. 1970 में इस जो है नीड का निर्माण फिर का प्रकाशन हुआ है. ठीक है. अगला प्रश्न देखिए. 19వ प्रश्न, मनोवैज्ञानिकों की राय में बालक को किस वर्ष की अवस्था में लिखना सिखाया जाना चाहिए అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఏదైతే ఉందో సైకలాజిస్ట్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ప్రకారంగా మరి చిన్నపిల్లలు ఎప్పుడు రాయడం నేర్పించాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్టే 1 या 2 वर्ष की, 2 या 3 वर्ष की, 3 या 4 वर्ष की, या ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే 5 या 4 वर्ष की అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మరి మీకు ఆన్సర్ ఎందుకు కూడా కామెంట్ చేసేయండి. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, సార్ మాకు మరి భాషా విషయానికి సంబంధించి అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి క్వశ్చన్స్ సార్ అని చెప్పేసి కూడా డిమాండ్ అది చేస్తున్నాం కాబట్టి సో అయితే మనం ఒకే రోజులో చాలా క్వశ్చన్లు తీసుకొచ్చే ఆస్కారం లేదు కాబట్టి సో మనం కూడా టైంని కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి కాబట్టి సో అందులో మనం రాత్రి 9 గంటలు పెట్టున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్. అలాగే ఎవరిది కూడా టైం ఎక్కువ తీసుకోకూడదు. ఇచ్చినటువంటి ఏదైతే కొన్ని క్వశ్చన్లు అయినా కూడా అవి చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్, మంచి యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ ఇవ్వాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం కాబట్టి ఇక్కడ మీకు రోజుకి 2, 3, 4 అలా క్వశ్చన్స్ అయితే తీసుకొస్తున్నాను. సో ఇది కూడా మీకు హెల్ప్ చేస్తాయి అనుకుంటాను. ఒకసారి మీరు అన్నీ ఇంతకుముందు చేసిన చూసుకున్నట్లయితే దాదాపుగా మీ దగ్గరనే ఇంత చాలా కంటెంట్ కూడా రెడీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి దీని యొక్క ఆప్షన్ ఎవరైతే మరి ఆప్షన్ డి ఇస్తున్నారో ఏకదమ్ రైట్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎప్పుడు ఏ అవస్థలో ఇస్తారంటే పిల్లలు 5, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి రాయడం నేర్పించడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 20వ ప్రశ్న చూడండి. ఇవాల్టి లాస్ట్ ప్రశ్న అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి మౌన్ వాచన్ కర్తే సమయ హాత్ పైర్ ఆది హిలానే సే. మనం సైలెంట్ రీడింగ్ అని చెప్తాం కదా. సో అప్పుడు వేసుకున్నప్పుడు మనం తల కానీ లేదంటే కాళ్ళు ఊపుతూ ఉన్నప్పుడు కానీ లేదా ఇతరత్ర ఏమైనా తల ఊపడం కానీ చేస్తున్నట్లయితే మరి ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మానసిక్ तनाव उत्पन्न होता है, शारीरिक लचीलता उत्पन्न होती है, ऑप्शन सी मन की एकाग्रता बाधित होती है, ऑप्शन डी नैतिकता का ह्रास होता है. ఈ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏందో మీరు కామెంట్ చేసేయండి. ఇది ఒక చాలా మంచి ప్రశ్న ఇది. సో మీలో కూడా ఎవరైనా రీడింగ్ చేస్తున్నప్పుడు ఇలా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ చేసేయండి. మరి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఏకదమ్ కరెక్ట్ అండి. మరి మనకి జో హే ఏకాగ్రత బాధిత్ హోతీ హై అనమాట. అంటే మనం సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం అన్నమాట. ఎందుకంటే మనం ఇంకొక పని చేస్తున్నాం కాబట్టి రెండు ఒకేసారి సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందని. సో ఇప్పటి వరకు మీరైతే చేస్తారు కాబట్టి మరి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మనం सकारात्मक सोच से आगे बढ़ेंगे तो ज़रूर एक दिन ज़रूर हम सफल पाएंगे. तो आपको ये PDF
तुरंत लाइव सेशन के बाद ये पीडीएफ आपको टेलीग्राम में पोस्ट किया जाएगा। तो आपके नीचे यहाँ पे వీడియో కింద అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఈ టెలిగ్రామ్ ఛానల్, అలాగే ఫేస్‌బుక్ పేజు, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చండి. జాయిన్ అయిపోయిన తర్వాత మీరు టెలిగ్రామ్ నుంచి ఫ్రీగా పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రాక్టీస్‌లో భాగంగా దాన్ని వాడుకొని మంచి ప్రిపరేషన్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పటివరకు ఇంకెవరైతే లైక్ చేయలేదో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి చాలా మందికి కూడా. సో ఒకదాకా మంచి క్లాస్ జరుగుతుందని మీకు భావిస్తున్నట్లయితే చాలా మందికి కూడా మీ యొక్క గ్రూప్‌లలో కానివ్వండి, వాట్సాప్‌లో కానీ స్టేటస్ షేర్ చేయండి. సో మళ్ళీ ఇంకా మీ ఏమైనా సజెషన్స్, కామెంట్స్ కానీ, ఫీడ్‌బ్యాక్ ఈ పేపర్ ఇలాంటి ఈరోజు పేపర్ మీకు ఎలా అనిపించింది, హార్డ్, మోడరేట్, ఈజీ మరి ఎలా అనిపించిందో మీ యొక్క ఒపీనియన్ కూడా షేర్ చేయండి. మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేటువంటివి అవన్నీ కూడా కన్సిడర్ చేసేసి నెక్స్ట్ మనకు రేపటి లైవ్ సెషన్‌లో 9:30 గంటలకి మంచి క్లాసు దానికి అనుగుణంగా అయితే మీకు మంచిగా అందించాలనే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. మరి ఇప్పటిదాకా ఇంకా ఎవరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి ఇప్పటి వరకు మీరు నేను ఇచ్చినటువంటి క్వెషన్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా మీరైతే రిప్లై ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ పేరు పేరునైతే మరొక్కసారి ధన్యవాదాలండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపటి లైవ్ 9:30 గంటలకైతే మళ్ళీ కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.